మేడం, 5 ఏళ్లలోపు వయసున్న పిల్లల కస్టడీ తల్లికి మాత్రమే చెందుతుందా? తండ్రికి కూడా చెందే అవకాశం ఉందా? రీసెంట్గా తండ్రి దగ్గరే పాప ఉంది. ఓకే, ఆ పాపకి 2 ఏళ్ల వయసు. మదర్ ఇన్ఫెడిలిటీ రిలేషన్లో ఉండి ఆ పాపను వదిలేసి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఆ రిలేషన్ బ్రేక్ అయిపోవడం వల్ల మళ్ళీ హస్బెండ్ని ఎట్లయినా ఆయన దగ్గర నుంచి మెయింటెనెన్స్, అలిమనీ ఇవన్నీ తీసుకోవాలి అని, ఆ ప్రెషర్ తన దగ్గర పెరుగుతున్న పాపను నాకు కావాలి అని జీడబ్ల్యూఓపి పిటిషన్ వేసి 5 years లోపు పాప కాబట్టి డెఫినెట్గా మదర్లీ ఎఫెక్షన్ ఉంటుంది. సో ఆవిడ పర్మనెంట్ కస్టడీ రైట్స్ పాపవి నాకే కావాలి అని ఒక మదర్ అని ఫైట్ చేశారు. ఓకే, అయితే దీనికి సంబంధిస్తూ కోల్కతా హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఏమని ఇచ్చింది అని అంటే, బిలో 5 years ఉన్నంత మాత్రాన అబ్జల్యూట్ రైట్స్ మదర్కి వస్తాయని చెప్పడానికి వీల్లేదు. పాప పుట్టిన కొన్ని నెలల్లోపే మీరు వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు మీకు రైట్స్ కస్టడీ కావాలి అని అంటే గ్రాంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇద్దరు మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ లేరు, రిలేషన్షిప్ వైజ్లో మీరు స్టేబుల్గా లేరు, అండ్ మీకు అంత మెంటలీ ఫిట్ అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చాలా డిప్రెషన్కి గురయ్యారు అని మీ పిటిషన్లో మీరే రాయడం జరిగింది. సో డెఫినెట్గా మీకు కస్టడీ రైట్స్ ఇవ్వం, కానీ ఇంటరిమ్గా విజిటేషన్ రైట్స్ అనేవి గ్రాంట్ చేస్తాము అని ఆ కేసుని డిస్పోజ్ చేయడం జరిగింది. అయితే చాలామంది అనుకుంటారు 5 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా మదర్లీ ఎఫెక్షన్ ఇట్స్ నీడెడ్, కానీ మదర్ ఆ ఎఫెక్షన్, ఆ లవ్, ఆ కేర్ ఇవ్వనప్పుడు ఆ సందర్భంలో ఫాదర్ ప్రొవైడ్ చేస్తుంటే డెఫినెట్గా అటువంటి పిటిషన్ని మనం ఎలవ్ చేయాల్సిందే అని ఈ కేసుని డిస్పోజ్ చేస్తూ కోర్టు ఉద్దేశించింది.